తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే షెడ్యూల్ తెగలు మత్స్యకారుల రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పీఎంఎస్వై ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోద్ హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై షెడ్యూల్ తెగలు మత్స్యకార రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల పరికరాలు, వాహనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని హుస్సేన్ నాయక్ సూచించారు. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కార్యకర్తల మీటింగ్లో సంపత్ కుమార్ తెలిపారు. కుటుంబ పాలనతో బీఆర్ఎస్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు చేకూర్చేలా పథకాలు అందిస్తున్నామని సంపత్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా తీర్మన్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామన్న దళారులు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని భూపతిరెడ్డి సూచించారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ ధర్మనారావు తెలిపారు. మండలంలో గర్రేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఓదెల మండలంపై సవతి తల్లి ప్రేమ చూపించి అభివృద్ధికి సంక్షేమానికి నోచుకోనిలేదని ఎమ్మెల్యే విమర్శించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గురు మంజూరు పత్రాలు అందించారు. ఓ మహిళా పోలీసుల సహాయంతో తనకు బస్టాండ్లో దొరికిన డబ్బును బాధితులకు అప్పగించిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. లక్కంపల్లి గ్రామానికి చెందిన సాయమ్మ తన కూతురు వద్ద నుంచి 20,000 డబ్బులు తీసుకుని బస్సులో నందిపేటకు బయలుదేరింది. బస్సు దిగుతున్న సమయంలో బస్టాండ్లో డబ్బులు పడిపోయాయి. వెనకున్న వస్తున్న గొల్లె చిన్నక్కకు డబ్బులు కనిపించాయి. ఇంతలో మరో మహిళ ఆ డబ్బులు నావంటూ చిల్లగొనక్కతో వాగ్వాదాన్ని దిగింది. దీంతో డబ్బులు గొల్ల చిన్నక్క ఆర్టీసీ అధికారుల సహాయంతో పోలీసులకు ఆశ్రయించి బాధిత మహిళకు డబ్బును అందించింది. బాధితులకు డబ్బులు అప్పగించి తన నిజాయితీ నిరూపించుకున్న చిన్నక్కను పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది అభినందించారు. మెదక్ జిల్లాలో సంచలనంగా మారిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వరిగుంతం సబ్స్టేషన్ వద్ద ఈ నెల 14న అనిల్ను కొందరు దుండగులు కాల్చింపారు. ఆస్తి వివాదాలే ఈ హత్య కారణమని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసులో పూర్తి ఆధారాలున్నాయని, మొత్తం 7 నిందితులను గుర్తించినట్లు అనిల్ తెలిపారు. ఇంకా అనిల్ హత్య చేయడానికి ముందు నిందితులు ప్రణాళిక రచించినట్లు తెలిపారు. బీహార్ నుంచి తుపాకీ కొనుగోలు చేసి కాల్చడానికి శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని, మరో 2 త్వరలో పట్టుకుంటామన్నారు. నిర్మల్ జిల్లా భయంసాలు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఫిష్ మార్కెట్, కిషన్ గల్లీ నుంచి పురాణా బజార్ వెళ్లే మార్గం, గడ్డెన్న ప్రాజెక్టుకు వెళ్లే మార్గంతో పాటు పలు ప్రాంతాల్లో వరద ప్రవాహం భారీగా కనిపించింది. ప్రధాన రోడ్లపై వరద ప్రవాహంతో రాకపోకలు ఇబ్బందిగా ఎదురయ్యాయి. ఇక వారసంతలో విక్రయానికి వచ్చిన వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పలువురు వ్యాపారులు కూరగాయలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అటు కొనుగోలుకు వచ్చిన స్థానికులు వారసంతలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. ఇందిరమ్మ తమ పాలిట శాపంగా మారిందన్నారు. ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు పథకం తమ పొట్టకొడుతుందని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కావడంతో లేట్ అయినా కానీ బస్సుల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారే తప్ప ఆటో మాత్రం ఎక్కడం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. విశాఖ పోలీసులకు భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి ఫిర్యాదు చేశారు. విశాఖలో అయోధ్య రిప్లికా టెంపుల్ నిర్వాహకులు అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, ఈ క్రమంలో ఒక్కో టికెట్కు 2,999 వసూలు చేస్తున్నారని ఆమె తెలిపారు. దీనికి భద్రాద్రి ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని ఈవో రమాదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా గంటలోనే 6 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో రోడ్లపై వరద నీరు చేరింది. ఆరాంఘర్ నుంచి చంద్రయాన్గుట్ట వెళ్లే రూట్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఆరాంఘర్ అండర్ పాస్లో భారీగా వర్షం నీరు నిలిచింది. అత్యధికంగా శివరాంపల్లిలో 6.53 సెంటీమీటర్ల వాన కురిసింది. అలాగే రాజేంద్రనగర్లో 5.45, బహదూర్పురాలో 2.58, బండ్లగూడలో 1.83 సెంటీమీటర్ల వాన కురిసింది. మహబూబ్ నగర్లో భారీ వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు విరామం లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. మరోవైపు ఇన్ని రోజులు వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళనలో ఉన్న అన్నదాతలకు వర్షం ఊరటనిచ్చింది.
వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండూరు హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై వరదపు నీరు భారీగా చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిసారి కురుస్తున్న వర్షంతో ఇబ్బందులు తప్పడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.